ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ ఉందని చాలా మంది అయితే నమ్ముతున్నారు. సైన్స్ కు అంతుపట్టిన రహస్యాలు చాలా దాగి ఉన్నాయి ఈ ఆలయంలో. భారతదేశంలో ఉన్న ఈ ఆలయంలో దేవుడికి చేతులు పూర్తిగా ఉండవు. ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి దేవుడి శరీరాన్ని మార్చేస్తారు. అక్కడ వండే ప్రసాదం ఎప్పుడూ తక్కువగాని ఎక్కువగాని అవ్వదు. అది ఏ ఆలయమో తెలుసా? అదే పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఎందుకు దేవుడికి చేతులు లేవు? ఎప్పుడూ సరిపోయే ప్రసాదం రహస్యం ఏంటి? జెండా గాలి దిశకు వ్యతిరేకంగా ఎందుకు ఊగుతుంది? ఆలయంలో సముద్ర శబ్దం ఎందుకు వినబడదు? ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ప్రయాణం విజయనగరం నుండి ఒడిస్సాలో భువనేశ్వర్ దగ్గర పూరికి. పూరిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం చాలా ప్రత్యేకం. మేమైతే తిరుపతి టు భువనేశ్వర్ ట్రైన్ కి థర్డ్ ఏసీలో అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. టికెట్ కాస్ట్ పర్ హెడ్ కి 750 రూపీస్ అయితే పడింది. ఈ ట్రైన్ విజయనగరం నుండి రాత్రి 11:40కి బయలుదేరి మార్నింగ్ 6:15కి భువనేశ్వర్కి అయితే రీచ్ అవుతుంది. అక్కడి నుండి పూరికి చాలా వరకు భువనేశ్వర్ రైల్వే స్టేషన్ బయట బస్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. మేమైతే భువనేశ్వర్ నుండి పూరికి ట్రైన్ లో అయితే వెళ్ళాము. ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి 3 persons కి 165 రూపీస్ అయితే ఛార్జ్ పడింది. పూరిలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్. మేము బయటకు వచ్చేటప్పుడు అయితే పూరి జగన్నాథ స్వామి వారి విగ్రహాలు అయితే మనకైతే కనిపించాయి. మేము విజయనగరం నుండి భువనేశ్వర్కు తీసుకున్న తిరుపతి టు భువనేశ్వర్ ట్రైన్ మాత్రం ఇన్ టైం కి వచ్చి ఇన్ టైం కే రీచ్ అయిపోయింది. కానీ భువనేశ్వర్ టు పూరి మాత్రం ట్రైన్ చాలా వరకు లేట్ అయిపోయింది. మార్నింగ్ 7:30కి రావాల్సిన ట్రైన్ మార్నింగ్ 9 వరకు రాలేదు. చాలా వరకు లేట్ అయిపోయింది. పూరి స్టేషన్ కి మేము రీచ్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయిపోయింది పూరి వచ్చేసరికి. పూరి స్టేషన్ బయటికి మీరు వస్తే మీకు ఆటోలు అయితే చాలా వరకు అయితే కనిపిస్తాయి. పూరి జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకోవడానికి ఈ ఆటోల సహాయంతో మీరు అయితే వెళ్ళొచ్చు. స్టేషన్ చూడండి, చాలా పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు పూరిలోని. పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎంత దూరమో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియదు అని మీ ముఖంలో వాళ్ళకి తెలిస్తే మాత్రం 200 రూపీస్ పైనే వాళ్ళైతే అడుగుతారు. కానీ అలా ఇవ్వకుండా మీరు షేరింగ్ ఆటోలో అయితే వెళ్ళండి. షేరింగ్ ఆటోలో మీకు 30 రూపీస్ మాత్రమే వాళ్ళైతే ఛార్జ్ అయితే చేస్తారు. పూరి వచ్చాక మేమైతే పీపీ ప్యాలెస్ అనే ఒక హోటల్లో అయితే స్టే చేసాము. ఈ హోటల్ పూరి జగన్నాథ స్వామి ఆలయానికి చాలా దగ్గరగాను, అలాగే పూరి బీచ్ కి దగ్గరగాను ఉంటుంది. ఇది స్వర్గధార మార్కెట్ ఏరియాలో అయితే ఈ హోటల్ అయితే ఉందండి. ఈ హోటల్లో రూమ్ కాస్ట్ వచ్చి ఏసీ రూమ్ కి అయితే 2500 రూపీస్ అయితే పడింది. ఈ హోటల్ మార్నింగ్ 7కి అయితే మనం చెక్అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది రూమ్ తీసుకున్నాక. ఈ హోటల్లో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నదండి. రూల్స్ అయితే ఎక్కువ, మెయింటెనెన్స్ తక్కువ. మనం కాల్ చేసినా సరిగ్గా రెస్పాన్స్ అవ్వడం లేదు. నేనైతే ఈ హోటల్ అయితే ప్రిఫర్ చేయను. మేమైతే ఆ 2 days ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది. పూరి జగన్నాథ స్వామి ఆలయానికి దగ్గరగా ఉంటుందని చెప్పి మాత్రమే ఇక్కడైతే మేమైతే స్టే చేసాము. చాలా వరకు మనకి పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గరలోనే హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. వన్స్ మీరు చెక్ చేసుకుని అయితే మీరు వెళ్ళొచ్చు. మేమైతే రూమ్ లో లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి దైవ దర్శనానికి అయితే బయలుదేరాం. ఇక్కడ ఉన్న టెంపుల్ కి స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ టెంపుల్ కి ఎవరికి స్పెషల్ దర్శనాలు ఉండవు. అందరూ కూడా క్యూ లైన్ లో రావాల్సిందే. అలాగే మొబైల్స్, కెమెరాస్ లోపలికి అయితే ఎలా అయితే చేయరండి. లోపల ఏం జరిగినా కూడా బయటకు తెలియదండి. టెంపుల్ లో దర్శనాలు అయితే ఈజీగా వేగంగా అయిపోతుంది. టెంపుల్ దర్శనంకు మీరు వెళ్తే మీకు 1 hour లోపే దర్శనం కూడా కంప్లీట్ అయిపోతుంది, పర్వాలేదు. టెంపుల్ లోకి దర్శనం అయిపోయాక టెంపుల్ బయటకు వచ్చాక వీడియోలు తీసుకోవచ్చు. మొత్తం మీరు అవుట్పుట్ లో బయట తీయడానికి అవుతుంది, కానీ లోపల అయితే అసలు వీడియో తీయడానికి కాదు కదా, మొబైల్ పట్టుకెళ్ళడానికి కూడా లోపలికి అవ్వదండి. టెంపుల్ బయట అయితే చాలా వరకు మొబైల్ కౌంటర్స్, మీ చెప్పులు షూస్ పెట్టుకోవడానికి అయితే కౌంటర్స్ అయితే ఉంటాయండి. చూడండి, వాళ్ళకైతే కౌంటర్ లో అయితే ఇచ్చి మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. జెండా గాలి దిశకు వ్యతిరేకంగా ఎందుకు ఊగుతుంది అనే పాయింట్ కి వస్తే, ఆలయం గోపురంపై ఉన్న జెండా ఒక పెద్ద మిస్టరీ. సాధారణంగా గాలి ఏ దిశలో వీస్తే జెండా అదే దిశలో ఊగాలి. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడూ గాలి దిశకు వ్యతిరేకంగా ఊగుతుంది. దీని వెనుక సైన్స్ ఏంటో ఇంకా క్లియర్ కాలేదు. భక్తులు మాత్రం దీన్ని జగన్నాథ స్వామి శక్తిగా నమ్ముతారు. ఆలయంలో సముద్ర శబ్దం ఎందుకు వినిపించదు అనే కారణం తెలుసుకోవాలి అనుకుంటే, పూరి సముద్రం ఆలయానికి చాలా దగ్గరలో ఉంటుందండి. బయట ఉండే అలలు శబ్దం బాగా వినిపిస్తుంది, కానీ ఆలయంలో అడుగు పెట్టగానే ఆ శబ్దం పూర్తిగా మాయమవుతుంది. ఇది కూడా సైన్స్ కే ఒక ఛాలెంజ్ గా వదిలేశారు మన సైంటిస్టులు. భక్తుల మాటల్లో అయితే దేవుణ్ణి దివ్యశక్తి కారణంగా ఈ అద్భుతాలన్నీ జరుగుతాయని చెప్తున్నారు. జగన్నాథ స్వామి విగ్రహం చూస్తే మీకు ఒక సందేహం వస్తుంది, ఎందుకు చేతులు లేవు? ఒక పురాణం ప్రకారం విశ్వకర్మ దేవుడు రుద్రుడి రూపంలో వచ్చి విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎవరిని లోపలికి రావద్దు అని చెప్పాడు. కానీ మధ్యలో తలుపులు తెరిచినప్పుడు విగ్రహం పూర్తి కాలేదు, చేతులు లేకుండా మిగిలిపోయింది.
అప్పుడు ఆ రూపాన్ని దేవుని దివ్య స్వరూపంగా అంగీకరించారు. ఈ ఆలయంలో ఉండే మహాప్రసాదం నిజంగా ఒక మిరాకిల్. ఎంతమంది భక్తులు వచ్చినా ఎప్పుడు ప్రసాదం తక్కువ కాదు, మిగలదు కూడా. మట్టి పాత్రలలో 7 పొరలుగా వంట చేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే పై పాత్ర ముందుగా వండుతుంది. భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ దేవుడి కృప వల్లే ఇలా జరుగుతుందని. పూరి జగన్నాథ స్వామి ఆలయం గోపురం పైన ఉన్న జెండాను ప్రతిరోజు కూడా మారుస్తూ ఉంటారు. ఈవినింగ్ 5:30 to 6:30 మధ్యలో అయితే ఈ ఆలయ గోపురం పైన ఉన్న జెండాని మారుస్తూ ఉంటారు. ఈ ఆలయం పైన ఉన్న జెండాని ఏ ఒక్క రోజైనా మార్చకుండా ఉంటే ఆ గుడిని కొన్ని సంవత్సరాల పాటు మూసివేయాల్సి ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తారు. పూరి బీచ్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో సముద్ర హారతిని కూడా ఇస్తారు. మీరు పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వస్తే కంపల్సరీగా ఈ పూరిలో జరిగే సముద్ర హారతిని కూడా చూడండి. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో జరుగుతుంది. మనం స్టే చేసిన ఏరియా మొత్తం కూడా స్వర్గధార మార్కెట్ ఏరియా కింద అయితే వస్తుంది. ఈ స్వర్గధార మార్కెట్ ఏరియాలో చాలా వరకు అయితే స్వీట్ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా స్వీట్స్ అంటే కాజా అయితే ఫేమస్ అండి. ఏ షాప్ లో చూసినా కూడా మనకైతే కాజాలు అయితే కనిపిస్తాయి. మనం వెళ్తున్న దారిలో అయితే ఇక్కడ రసమలైలు, గులాబ్ జాములు చాలా వరకు స్వీట్స్ అయితే మనకైతే కనిపించాయి. టేస్ట్ విషయానికి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూసాము, చాలా బాగుందండి. भैया स्वीट नाम क्या है? मालपुरी मालपुरी है, मल्पा मल्पो आटा मल्पुवा. పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు, టూరిస్టులు తర్వాత పూరి బీచ్కి అయితే వస్తున్నారు. ఈ పూరి బీచ్లో అసలు ఏమున్నాయి, ఈ పూరి బీచ్లో జరిగే మార్కెట్ ఎలా ఉంటుందో చూసేయండి. చూడండి, ఇక్కడైతే మిరపకాయ బజ్జీల షాప్కి అయితే వచ్చాము. బీచ్లో అయితే ఉన్నాయి, మనకి మురీల ప్యాకెట్లు కూడా అయితే కనిపిస్తున్నాయి. మిరపకాయ బజ్జీలు అయితే చూడండి కొంచెం మాడినట్టు ఉన్నాయి కదా, కానీ ఆ టేస్ట్ ఎలా ఉన్నదో చూద్దాం. తాతగారు అయితే వేస్తున్నారు. ఎలా ఉందన్న టేస్ట్? సింపుల్ అడతా చూడాలి ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ తిని. सीमेंट वाला आएगा 200-150 सीमेंट वाला ये ओरिजिनल है यूज तो क्या लेंगे కిట్టో భయ్యా ఎంత? 400 రూపాయలు అంట ఇవి. చూడండి, ఇంటికి వెళ్ళి పీ అని ఊదుకోవడమే. ఊదుకున్నోడికి ఊదుకున్నంత శంఖాలు ఇవన్నీ కూడా ఈ మార్కెట్లో అయితే దొరుకుతున్నాయి. మనకి బహుశా వైజాగ్ మార్కెట్లో అయితే ఈ శంఖాలు దొరకడం చాలా తక్కువ. పూరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పూరితో పాటు చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. మీరు కూడా అవి చూసాక మీరు ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకోండి. మీరు కూడాను ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్ని వివరాలు కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.